నేరెళ్ల ఘటనపై కేసు నమోదైందా? నమోదైతే ఛార్జ్షీట్ దాఖలు చేశారా? దర్యాప్తు ఏ దశలో ఉందో చెప్పండి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 2017లో జరిగిన ఘటన పైన హైకోర్టు ఆదేశమట. ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇది? పిటిషన్ ఉన్నదా? రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక లారీలు తగలబెట్టారనే ఆరోపణ పైన దళితులు బీసీ యువకులను పోలీసులు నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసిన వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది. ఇసుక లారీ ఢీకొని ఒక వ్యక్తి చనిపోవడంతో ఆగ్రహించిన స్థానికులు పలు ఇసుక లారీలు తగలబెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కొందరిని చిత్రహింసలకు గురి చేశారు. 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఘటన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అప్పట్లో బాధితులను పరామర్శించి ఇసుక దందా, బీఆర్ఎస్ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరెళ్ల ఘటనలో చిత్రహింసలకు గురైన బాధితులకు 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, నిర్బంధ హింసకు పాల్పడిన పోలీసులపై కేసు నమోదుకు ఆదేశాలు ఇవ్వాలని మానవ హక్కుల సంఘం నాయకుడు గడ్డం లక్ష్మణ్, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ వేరువేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్లు గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం ముందు విచారణకొచ్చాయి. నిర్బంధ హింస ఘటనపై కేసు నమోదైందా? నమోదైతే ఛార్జ్షీట్ దాఖలు చేశారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున హాజరైన అడిషనల్ అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ ఈ కేసులో అడ్వకేట్ జనరల్ అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. అప్పటి వరకు సమయం ఇవ్వాలి అని కోరారు. ఏజీపీ వద్ద సమాధానం లేకపోవడంతో అక్కడే ఉన్న అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదైందని, పిటిషనర్లు కోరినట్లుగానే కేసు నమోదై ఉన్నందున ఈ పిటిషన్లను విచారించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సంతృప్తి చెందని ధర్మాసనం 2 వారాల్లో దర్యాప్తు ఏ దశలో ఉందో తెలియజేయాలని ఏఏజీకి ఆదేశాలు జారీ చేసింది. స్థాయి నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఏడ ఉందయా విచారణ? ఆయన ఎవరైనా ఇంకో అడ్వకేట్ ఇమ్రాన్ ఖాన్ అట. ఏడ ఉందయా చెప్పయా విచారణ? ఏడ జరుగుతుందో విచారణ చెప్పండి. 11 నెలలైంది. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ దుర్మార్గానికి బలైపోయిన 8 మంది యువకులని, అందులో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా ఉన్నాడు, మాజీ సర్పంచ్ బానయ్య, హరీష్తో పాటుగా ఇంకొక ఇద్దరైతే చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు, చావు బతుకుల మధ్య. అట్లాంటి దుర్మార్గానికి పాల్పడ్డాడు కేటీఆర్ వల్ల ఇది జరిగింది. ఈ ఎస్పీ వాడు విశ్వజిత్ కంపాటి అని ఒక ఎస్పీ, అండ్ ఇంకోడు సిఐ, ఎస్ఐ, వీళ్ళందరూ కలిసి ఈ దుర్మార్గానికి ఒడిగట్టిరని ఆనాడు రేవంత్ రెడ్డి హరీష్ ఇంటికి పోయిండు. ఎవరు? కోల హరీష్ ఇంటికి, నేరెళ్లకి. మేము అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామన్నారు. అందరూ వాళ్ళని వాడుకున్న వాళ్ళే తప్ప న్యాయం చేసినాడు ఎవడు? అధికారం వచ్చి 11 నెలలు అవుతుంది. కనీసం వాళ్ళకి ఆ బాధితులను పిలిచి మొన్న మాట్లాడినట్టున్నారు. రీసెంట్గా ఏదో 2 నెలలు అవుతుంది. మీరు మాట్లాడి కూడా 2 నెలలు అవుతుంది. వాళ్ళకు భూమి ఇచ్చో, లేకపోతే పరిహారం ఇచ్చో, ఉద్యోగం ఇచ్చో ఆ కుటుంబాలను మీరు ఆదుకోవాలి కదా. వాళ్ళని ఆదుకోరు ఒకవైపున, కేసు కూడా ఉండదు. అడ్వకేట్ జనరలే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు ఆ ఎస్పీని రక్షించడం కోసం. మరి ఇంకెక్కడుంది విచారణ? మొత్తం అమ్ముడుపోయారు, పార్టీలు అమ్ముడుపోయారు ఇందులో. ఈ నేరెళ్ల ఇష్యూలో కేటీఆర్ డబ్బుల సంచులకి పార్టీలన్నీ అమ్ముడుపోయినాయి. ఎక్కడుంది విచారణ? ఇది పాపం వాళ్ళు ఏదో చంద్రకుమార్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు అండ్ గడ్డం లక్ష్మణ్ ప్రొఫెసర్ గారు వీళ్ళు ఆ పిల్లు వేసిరట. ఎంతవరకు వచ్చింది కేసు, ఏమవుతుందని. మరి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వేసిన పిటిషన్ కూడా రీసెంట్గా హైకోర్టు ముందుకు వచ్చింది, ఒక 3-4 నెలల కింద. ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఆనాడు అమ్ముడుపోయింది. ఆ ఎస్సీ కమిషన్ చైర్మన్ అయితే మరి ఎన్ని కోట్లు తీసుకున్నాడో కానీ అవతల పడ్డాడు. ఇంతవరకు తప్పు చేసినోడు కనిపిస్తున్నాడు, చేయించినోడు కనిపిస్తున్నాడు, కండ్ల ముందున్నది. వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో 8 మంది యువకుల జీవితం చాలా ఘోరంగా తయారైంది. అన్ని కండ్ల ముందే కనిపిస్తున్నాయి, కానీ విచారణ మాత్రం ఆన్నే ఉంటుంది. అని మొన్న ప్రమోషన్ కూడా వచ్చింది. ఆ ఎస్పీగా ఆనాడు సిరిసిల్ల ఎస్పీగా పనిచేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న విశ్వజిత్కి మన ప్రమోషన్ వచ్చింది ఇదే గవర్నమెంట్లో.